ఉండాలి, ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది చాలా కష్టమైన పని, అర్థమైందా? ఎందుకంటే శారీరక కదలికలు ఉండవు. మనస్సు నిలిపి ప్రార్థన చేయటం అనేది చాలా కష్టమైన పని. అందుకే మనిషి ఎంత పనైనా చేస్తాడు, కానీ ప్రార్థన అంటే రాడు. అది చాలా భారంతో కూడుకున్నది, మనిషికి చాలా కష్టంతో కూడుకున్నది. అది శారీరకంగా కదలకుండా కూర్చున్నా శారీరక శ్రమ లేకపోయినా ఆత్మతో ప్రార్థన చేయటం అనేది చాలా కష్టమైన కార్యం. అది మనస్సు ప్రభువు మీద లగ్నం చేసి ప్రార్థన చేయడం చాలా కష్టంతో కూడుకున్న కార్యం. అది అంత తేలికైన కార్యం కాదు. అది దానికి సాధన ఉండాలి, నేర్చుకోవాలి. దాన్ని సాధనతో ఉండి ప్రార్థన చేయాలి. దేవుడి మీద మనస్సు నిలపగలగాలి. ఎందుకంటే మనస్సు చాలా అస్థిరమైంది. మనస్సు గురించి స్వామి వివేకానందులు వారు బాగా చెప్పారు. మీకు చాలాసార్లు చెప్పాను, అది తెలుసు కదా.